బ్రేకింగ్ న్యూస్ వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అడ్హాక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఈ ఆరోపణలు చేశారు. ఈ నెల 19న జైపూర్ వేదికగా లక్నోతో మ్యాచ్ జరిగింది. ఇందులో 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే చేతిలో 6 వికెట్లు ఉండగా చివరి ఓవర్లో 9 రన్స్ చేయలేకపోవడంపై తమకు డౌట్స్ ఉన్నాయని చెప్తున్నారు జైదీప్ బిహానీ. ఇది సహజంగా లేదని ఈ మ్యాచ్ ఓటమిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 2013 నాటి మ్యాచ్ ఫిక్సింగ్ ను సైతం గుర్తు చేశారు. వరుస ఓటములతో ఇబ్బందులు పడుతున్న రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా, వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఒక మ్యాచ్ చూస్తుంటే చాలా అత్యంత ఉత్కంఠగా జరుగుతున్నాయి. క్రేజ్ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. అభిమాన టీమ్స్ అంతా కూడా పాయింట్ల పట్టికలో చాలా చివరి స్టేజ్కి వచ్చాయి. కానీ కొన్ని మాత్రం అనూహ్యంగా కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ కూడా పాయింట్ల టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లో టాప్ 4లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంత అద్భుతంగా జరుగుతుంది. అంత పేరుతో ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్న సమయంలో సడన్గా ఏదైతే మొన్న రాజస్థాన్ వర్సెస్ లక్నో సూపర్ కింగ్ జైంట్స్ దగ్గర మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో లక్నో దాదాపు 181 పరుగులు మాత్రం చేసింది. 181 పరుగుల్ని రాజస్థాన్ రాయల్స్ వారు సరిగా చేంజ్ చేసుకోలేకపోతారు. దాంతోపాటు ఇప్పటి వరకు ఉన్నటువంటి 6 వికెట్లు ఉన్నప్పుడు కూడా చాలా వరకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది. వరుస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు సంచలనం రేపుతున్న క్రమంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అడ్హాక్ కమిటీ కన్వీనర్ జైదీప్ బిహానీ ఆరోపణలు చేశారు. ఈ నెల 19న జైపూర్ వేదికగా లక్నోతో మ్యాచ్ జరగడం జరిగింది. ఇందులో 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే చేతిలో 6 వికెట్లు ఉండగా చివరి ఓవర్లో 9 రన్స్ చేయలేకపోవడంపై తమకు డౌట్స్ ఉన్నాయంటూ జైదీప్ బిహానీ చెప్తున్నారు. ఇది సహజంగా లేదని మ్యాచ్ ఓటమిపై విచారణ జరిపించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాడు. 2013 నాటి మ్యాచ్ ఫిక్సింగ్ ను సైతం ఆయన గుర్తు చేశారు. వరుస ఓటములు పాలవుతున్న రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. జైదీప్ బిహానీ ఈ ఆరోపణలు చేశారు. గతంలో జరిగిన 2013లో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ ను సైతం ఆయన గుర్తు చేయడం జరిగింది. రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అడ్హాక్ కమిటీ కన్వీనర్ అయిన జైదీప్ బిహానీ ఈ ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నెల 19న జైపూర్ వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్ లో 2 పరుగుల తేడాతో ఓడిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతిలో 6 వికెట్లు ఉన్నగానే చివరి ఓవర్లో 9 రన్స్ చేయలేకపోవడంపై డౌట్స్ ఉన్నాయంటూ చెప్తున్నారు జైదీప్ బిహానీ. ఇది సహజంగా లేదంటూ ఈ మ్యాచ్ ఓటమిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు జైదీప్ బిహానీ. 2013 నాటి మ్యాచ్ ఫిక్సింగ్ ను సైతం ఆయన గుర్తు చేశారు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, ఎల్ఎస్జీ టీంతోనూ అలాగే ఢిల్లీ టీంతో జరిగినటువంటి మ్యాచ్లో కూడా మాకు చాలా వరకు అనుమానాలు ఉన్నాయి. దాంతోపాటు 2 పరుగుల తేడాతో ఓడిపోవడం ఏంది. ఆల్రెడీ 6 వికెట్లు ఉన్నాయి. పైగా చాలా సూపర్ స్టార్స్ అనేటువంటి బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. హిట్ మేర్ కూడా ఒక పక్క ఉన్నాడు, మరో పక్క జురేల్ కూడా ఉన్నారు. సో వీళ్ళిద్దరూ కేవలం 9 పరుగులు చేయలేకపోవడం ఏంటనేది కూడా అతను ఏదైతే బెవానీ కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ చేశాడు. దాంతోపాటు 2013లో కూడా ఇట్లనే ఈ టీం మీద స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ సంబంధించిన అంశాలపై కూడా తెరపైకి వచ్చినప్పుడు అప్పుడు 2 ఏళ్ల పాటు కూడా వారిని సస్పెండ్ కూడా చేసింది ఐపీఎల్. ఇప్పుడు మరొకసారి ఈ యొక్క స్పాట్ ఫిక్సింగ్ చేశారనేది కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే వారి వ్యవహార శైలి అంటే బ్యాటింగ్ చేసేటప్పుడు కానీ చేజింగ్ చేసే సమయంలో కానీ చాలా ఈజీ మ్యాచ్ని దగ్గరకు వచ్చి మరి ఓడిపోతున్నారు. దాంతోపాటు ఢిల్లీ డేర్ డెవిల్స్లో జరిగినటువంటి మ్యాచ్లో కూడా చాలా ఈజీగా సూపర్ ఓవర్ వరకు కూడా మ్యాచ్ను తీసుకొచ్చారు. పైగా సూపర్ ఓవర్లో కూడా గెలిచే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా కావాలని అక్కడ వికెట్లను వాళ్ళు కోల్పోయినటువంటి నేపథ్యం కనపడితే వీరి వ్యవహారశాలి చాలా వరకు కూడా అనుమానాస్పదంగా ఉంది. మొత్తం టీం అంతా కూడా ఈ స్పాట్ ఫిక్సింగ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేసి మాకు డౌట్గా ఉంది. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీనిపైన
తగ్గట్టుగానే ఎంక్వైరీ చేయాలనేసి కూడా అడాక్ కమిటీ కన్వీనర్గా ఉన్నటువంటి భవానీ చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలపైన ఇప్పటికే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా చేయడానికి సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు భారీ స్థాయిలో అంటే ఆల్మోస్ట్ సగం టోర్నీ కూడా అయిపోయింది. ఈ సగం టోర్నీ అయిపోయిన సమయంలో ఇట్లా ఈ రకంగా జట్టు ప్రదర్శన బాగలేనప్పుడు ఫీలమ ప్రదర్శన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది ఆటగాళ్ళు ఫామ్లో లేనప్పుడు ఈ రకమైనటువంటి ప్రదర్శన అనేది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒక సీజన్లో చాలా మంచి ప్రదర్శన చేస్తే పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్కి వెళ్తారు. కానీ ఈసారి మాత్రం ఏకంగా చెన్నై సూపర్ కింగ్స్ కూడా పాయింట్ల పట్టికలో చాలా డౌన్లో ఉంది. దాంతోపాటు ముంబై కూడా డౌన్లో ఉంది. ఇప్పుడు వరుసగా 2 మ్యాచ్లు గెలిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. కోల్కతా కూడా అట్లా ఉంది. సన్ రైజర్స్ జట్టు పరిస్థితి కూడా ఆ రకంగానే ఉంది. సో ఈ జట్లని ఆ రకంగా ఓడిపోతున్నప్పటికీ ఎందుకు రాజస్థాన్ రాయల్స్ సంబంధించిన ఫ్రాంచైజీని టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఈ ఆర్ఆర్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ ట్విట్టర్లో వారు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అంతా కూడా బేస్లెస్ అలిగేషన్సే. ఎందుకంటే ఈ స్పాట్ ఫిక్సింగ్ చేయాలన్నా కూడా లేకపోతే బుక్కీలు ఎవరైనా వచ్చి టీమ్ ఓనర్స్ని కలవాలన్నా లేకపోతే ప్లేయర్స్ని కలవాలన్నా కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో వాళ్ళు కలిసే ప్రసక్తే ఉండదు. బయట వ్యక్తులు ఎవరు కూడా లోపలికి ఎంటర్ అవడానికి ఉండదు. ఆటగాళ్ళు కూడా ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే బీసీసీఐ మొన్న లాస్ట్ వీక్ చూసాం ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇంకా భద్రత కూడా చాలా కట్టుదిట్టం చేసింది. దాంతోపాటు ఆటగాళ్ళని ఎవరిని కలుస్తున్నారు, ఇటు ఫ్రాంచైజీ సంబంధించిన ఓనర్స్ని ఎవరిని కలుస్తున్నారు అన్న దానిపై పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా లాస్ట్ 10 రోజుల నుంచి కూడా ఇప్పటికే బీసీసీఐ తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడు భవానీ చేస్తున్నటువంటి ఈ ఆరోపణల్ని కొట్టి పారేయకుండా కానీ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అంటే రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన విషయంలో అక్కడ జరిగినటువంటి ఆర్థిక అవకతవకల పైన కానీ లేకపోతే ఈ ఫైనాన్షియల్ క్యాలెండర్స్ని ఎట్లా చేయాలి, మ్యాచెస్ ఎట్లా నడిపించాలి, ఒక అసోసియేషన్ని ఎట్లా గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఒక అడ్హాక్ కమిటీని కూడా అక్కడ గవర్నమెంట్ నియమించిన నేపథ్యంలో దానికి కన్వీనర్గా ఇప్పుడు భివానీ ఉన్నాడు. సో భివానీ ఇప్పుడు చేస్తున్నటువంటి అలిగేషన్స్ పైన ఆయన కొన్ని ఖచ్చితంగా ఆధారాలు అనేది సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఎందుకంటే ఇప్పుడు దావానలా కూడా వ్యాపించింది. మొత్తం నేషనల్ మీడియా కానీ పేపర్లు కానీ పూర్తిగా ఈ యొక్క అంశంపైనే వారు ఎక్కువగా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ఎందుకంటే ఇంత భారీ సక్సెస్ సాధించినటువంటి ఈ ఐపీఎల్ మీద ఇప్పుడు ఆయన వచ్చి మ్యాచ్ ఫిక్సింగ్ సంబంధించినటువంటి స్మార్ట్ ఫిక్సింగ్ సంబంధించినటువంటి ఆరోపణలు చేయడం ఏంటనేది కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ కానీ సో ఖచ్చితంగా డీటెయిల్స్ తీసుకుని దాని తగ్గట్టుగానే ఎంక్వైరీ చేస్తామనేసి కూడా అధికారులు చెప్తున్నారు. బీసీఐ నుంచి కూడా ఒక టీం కూడా పంపిస్తామని చెప్తున్నారు. ప్లేయర్స్ నుంచి కానీ అలాగే ఇటు ఓనర్స్ నుంచి కూడా కొంత స్టేట్మెంట్ అయితే మేము రికార్డ్ చేస్తామనేసి కూడా వారు చెప్తున్నారు. అయితే స్పోర్ట్స్ మెన్స్ మాజీ క్రికెటర్స్ మాత్రం ఖచ్చితంగా దీన్ని కొట్టేస్తున్నామనేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ రానా, థ్యాంక్ యూ. మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ పై జైదీప్ బిహానీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే అవి బేస్లెస్ ఎలిగేషన్స్ అంటూ కూడా కొందరు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి విచారణ చేస్తారా లేకపోతే బేస్లెస్ ఎలిగేషన్స్ అంటూ కొట్టిపారేస్తారా వేచి చూడాలి.